కేజీబీ ఆన్లైన్ క్లాసులకు స్వాగతం. నా పేరు ఎం భాగ్యలక్ష్మి. ఏఎస్పేట కేజీబీ స్కూల్ నందు తెలుగు సిఆర్టీగా పనిచేస్తున్నాను. శుభోదయం పిల్లలు. ఈ మధ్య మనం పోయిన లెసన్లో మాయా కంబళి అనే పాఠ్యాంశాన్ని గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు ఆ మాయా కంబళి అనే పాఠ్యాంశాన్ని మళ్ళీ కొంచెం సేపు చర్చించుకుని ఆ తరువాత ఈరోజు మాయా కంబళి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి భాషాంశాలు, వ్యాకరణ అంశాల గురించి చర్చించుకుందాం. మనం ఇప్పుడు కొంచెం సేపు చెప్పుకోబోతున్నటువంటి పాఠం పేరు మాయా కంబళి. మనం ఇంతకుముందు క్లాసులో ఈ మాయా కంబళి అనే పాఠ్యాంశాన్ని గురించి చర్చించుకుని ఉన్నాం. ఏం తెలుసుకున్నాం పిల్లలు? మాయా కంబళి పాఠ్యాంశాన్ని గురించి. మాయా కంబళి అనే పాఠ్యాంశంలో మనకు ఆత్మానందుడు అనే ఒక బుద్ధయోగి ఉండేవాడు. ఆయన దగ్గర ఒక మాయా కంబళి అనే దుప్పటి ఉండేది. ఆ మాయా కంబళిని ఆయన ఎటువైపు వెళుతున్నప్పుడు ఆయన ఒక శిల దగ్గర దాటుతున్న సమయంలో ఆ మాయా కంబళి అతని దగ్గర నుంచి శిలకు అవతల వైపు పడిపోవడం, అది ఒక చిల్లర వ్యాపారికి దొరికి అది సంతలో అమ్మడం, సంతలో ఒక ముష్టివాడు ఆ యొక్క కంబళిని కొనుక్కోవడం, మరి ఆ ముష్టివాడి దగ్గర ఉన్నప్పటికీ ఆ కంబళి అతనికి ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోవడం, మళ్ళీ తిరిగి ఆ ముష్టివాడు ఆ మాయా కంబళిని తీసుకుని ఆ చండీదత్తుడు అనే రాజుకి, శోభావతి నగర రాజుకి ఇచ్చివేయడం జరిగింది. ఆ రాజు దగ్గర ఆ కంబళి ఉన్నప్పటికీ కూడా అతనికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకపోయింది. కావున ఆ చండీదత్తుడు ఆ కంబళిని తీసుకెళ్ళి తిరిగి మళ్ళీ ఆ యొక్క ఆత్మానందుడు అనే రాజుకి తిరిగి ఇచ్చివేయడం జరిగింది. ఎందుకు అందరూ వారి వద్ద ఉంచుకోకుండా ఆ కంబళిని తిరిగి ఇచ్చివేశారు అంటే ఆ మాయా కంబళిలో చాలా గొప్ప మహత్తు, ఒక మహిమ అనేది ఆ కంబళిలో ఉంది. ఆ కంబళిలో ఉన్నందువల్ల అది ఎవరికి కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ కంబళికి అసాధారణమైన ఒక మహిమ అనేది ఉంది. అసాధారణమైనటువంటి మహిమ కలిగిన వస్తువుల వల్ల మనకు మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని ఆ యొక్క పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకున్నాం. అసాధారణమైనటువంటి మహిమ కలిగిన వస్తువుల వల్ల చెడు కంటే, శక్తుల వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ మాయా కంబళి అనే పాఠ్యాంశం ద్వారా తెలుసుకున్నాం. మీకు ఇంతకు ముందు మాయా కంబళి పాఠ్యాంశాన్ని వివరించినప్పుడు మీకు ఒక 5 క్వశ్చన్లు ఇచ్చాను. అవి మీ నోట్ పుస్తకాల్లో మీరు రాసి ఉంటారని భావిస్తున్నాను పిల్లలు. ఇప్పుడు మీరు ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి భాషాంశాల గురించి ఈరోజు మనం ఈ తరగతిలో తెలుసుకుందాం. మీ అందరికీ టెక్స్ట్ పుస్తకాలు ఇచ్చున్నారు కదా. ఇక్కడ 16వ పేజీలో భాషాంశాల గురించి మీరు ఈ చెబుతున్నటువంటి లెసన్ వింటూ మీ పుస్తకాల ద్వారా చూడండి. భాషాంశాలని మనకు 16వ పేజీలో ఇచ్చి ఉన్నారు. కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. మనకు ఈ భాషాంశాల్లో ఒకటి, పక్షులు యథేచ్ఛగా ఆకాశంలో తిరుగుతున్నాయి అని మనకు ఒక వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు. ఇక్కడ యథేచ్ఛగా అనే పదం కింద మనకు గీత గీసినట్లు తెలుస్తుంది. ఇక్కడ పక్షులు యథేచ్ఛగా ఆకాశంలో తిరుగుతున్నాయి. యథేచ్ఛగా అనే పదానికి అర్థం వచ్చేసి స్వేచ్ఛగా. మనం ఈ వాక్యాన్ని ఉపయోగించి ఈ పదానికి అర్థం తెలుసుకుని ఈ వాక్యం వచ్చేటట్లుగా మనం ఒక
వాక్యాన్ని తయారు చేయాలి. ఇంకా మనం ఈ స్వేచ్ఛగా అనే పదాన్ని ఉపయోగించి మరొక పదాన్ని తెలుసుకున్నట్లయితే, మనం స్వేచ్ఛగా మనలోని భావాలను వ్యక్తం చేయాలంటే ఇతరులకి చెప్పాలి. మనం స్వేచ్ఛగా మనలోని భావాలను చెప్పాలి. ఈ స్వేచ్ఛగా అనే పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని తయారు చేసుకున్నట్లయితే మనం స్వేచ్ఛగా మనలోని భావాలను చెప్పాలి. ఇక్కడ రెండవ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు. బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు అని మనకు రెండవ వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు. ఇక్కడ చౌక అనే పదానికి అర్థం ఏమిటి అంటే తక్కువ. చౌక అనే పదానికి అర్థం తక్కువ. బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు. ఇక్కడ మనం ఈ చౌక అనే పదాన్ని తీసుకుని ఒక వాక్యాన్ని తయారు చేయాలి అని మనకు ఈ పాఠ్యాంశం ద్వారా అర్థమవుతుంది. ఈ చౌక అనే పదాన్ని ఉపయోగించి మనం ఒక వాక్యాన్ని తయారు చేసేటప్పుడు, చౌక ధరకు ఇప్పుడు బట్టలు దొరుకుతున్నాయి. బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు. ఈ చౌక అనే పదానికి అర్థం ఏం తెలుసుకున్నాం? తక్కువ అని తెలుసుకున్నాం. ఆ తక్కువ అనే పదాన్ని ఉపయోగించి మనం ఒక వాక్యాన్ని తయారు చేసినట్లయితే, బట్టలు షాపులో తక్కువ ధరకు దొరుకుతున్నాయి. ఇలా మీకు నచ్చిన రీతిలో మీరు సొంత వాక్యాన్ని ఒక్కొక్కటిగా ఎన్ని రకాలుగానైనా ఈ తక్కువ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఎన్ని రకాలుగా మనం తయారు చేయవచ్చు. అట్లాగే మూడవ క్వశ్చన్ చూసినట్లయితే, చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి. చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి. ఇక్కడ ఈ అభ్యంతరం అనే పదాన్ని మనం తీసుకుని అర్థాన్ని గ్రహించినట్లయితే, అభ్యంతరం అనే పదానికి అడ్డు అంటే చేయకూడదు అని, అది తప్పు అనే విషయాన్ని మనం పిల్లలకి తెలియచేయాలి. అభ్యంతరం అనే పదానికి అడ్డు అనే అర్థాన్ని తీసుకుని ఇప్పుడు మనం ఇంకొక వాక్యాన్ని తయారు చేయాలి. ఈ అభ్యంతరం అనే పదానికి మనం అడ్డు అని అర్థాన్ని తెలుసుకున్నాం కాబట్టి, ఈ అడ్డు అనే పదాన్ని ఉపయోగిస్తూ మనం మరొక వాక్యాన్ని తయారు చేసినట్లయితే, చెడ్డ పనులు చేసే వారిని మనం అడ్డుకోవాలి. అలా చేయకూడదు, అలా ఉండకూడదు అని, ఆ పనులు చేసేవారిని మనం అడ్డుకోవాలి అనే ఒక సొంత వాక్యాన్ని మనం ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాం. ఇంకొక క్వశ్చన్ని చూసినట్లయితే, చలి వేసినప్పుడు గొంగళి కప్పుకుంటారు. ఈ గొంగళి అనే పదాన్ని అర్థం చేసుకుని మనం మరొక వాక్యాన్ని తయారు చేసినట్లయితే, మా ఇంట్లో చాలా గొంగళి దుప్పట్లు ఉన్నాయి. మా ఇంట్లో చాలా
గొంగళి దుప్పట్లు ఉన్నాయి. మా ఇంట్లో చాలా గొంగళి దుప్పట్లు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ యొక్క పదంలో ఉంచినటువంటి వాక్యాన్ని మరొక అర్థం చేసుకుని దాన్ని మనం ఇంకొక వాక్యాన్ని తయారు చేశాం. ఈ గొంగళి అనే పదాన్ని ఆధారం చేసుకుని మనం మరొక వాక్యాన్ని తయారు చేసినట్లయితే మా ఇంట్లో గొంగళి దుప్పట్లు ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇవి ఈ మాయా కమ్మడి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి భాషాంశాల్లో భాగంగా మనం ఇచ్చిన వాక్యానికి మరొక వాక్యాన్ని తయారు చేసుకుని కొన్ని సొంత వాక్యాలని తెలుసుకున్నాం. ఇట్లాగే ఇవే కాకుండా ఈ పదాలను ఉపయోగిస్తూ మీరు మరొక అర్థంతో వచ్చేటువంటి వాక్యాలను కూడా మీ సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రకృతి పదాలకు వికృతి పదాలను తెలుసుకున్నాం. క్రింది వికృతి పదాలను వికృతి పదాలతో జతపరచండి. ఒకటి ఆశ్చర్యము, రెండు రాత్రి, మూడు రాజు, నాలుగు ముఖము, ఐదు సుఖం. ఇవన్నీ కూడా ప్రకృతి పదాలు. వీటికి సరైనటువంటి వికృతి పదాలతో జత చేద్దాం. వచ్చేసి రేడు, ఈ వచ్చి అచ్చెరుపు, ఈ వచ్చి సుఖం, ఊ వచ్చి రాత్రి. ఇవన్నీ కూడా వికృతి పదాలు. ఈ ప్రకృతి పదాలను అక్కడ ఉన్నటువంటి సరైన వికృతి పదాలతో జత చేయాలి. ఇప్పుడు ఆశ్చర్యం అనే ప్రకృతి పదానికి సరైనటువంటి వికృతి పదం అచ్చెరువు. సరైన వికృతి పదం ఏది? అచ్చెరువు. ఈ అచ్చెరువు అనే దాన్ని మనకు అక్షరాన్ని తెచ్చి మనం ఈ ఆశ్చర్యానికి జత చేసాం. ఇంకా రాత్రి అనే ప్రకృతి పదానికి సరైనటువంటి వికృతి పదం రాతిరి. రాతిరి అనేది ఈ రాత్రి అనే పదానికి ప్రకృతి పదానికి వికృతి పదం. ఇప్పుడు ఆ అక్షరాన్ని మనం ఇక్కడ ఉంచుదాం. మూడవది వచ్చేసి రాజు. ఈ రాజు అనే ప్రకృతి పదానికి సరైనటువంటి వికృతి పదం రేడు. ఈ రేడు అనే అక్షరాన్ని తెచ్చి మనం ఇక్కడ ఉంచుదాం. ఇక నాలుగోది ముఖము. ఈ ముఖము అనే ప్రకృతి పదానికి సరైనటువంటి వికృతి పదం మొఖము. ఈ మొఖము అనే పదానికి సంబంధించిన అక్షరాన్ని మనం ఇక్కడ ఉంచుదాం. నా ఐదు వచ్చేసి సుఖం. ఐదు సుఖం. ఈ ప్రకృతి పదానికి సరైనటువంటి వికృతి పదం ఇక మిగిలింది సుఖం. ఈ యొక్క సుఖం అనే పదానికి సంబంధించిన అక్షరాన్ని మనం ఇక్కడ ఉంచుదాం. ఈ అని ఇది ఈ ప్రకృతి పదాన్ని సరైనటువంటి వికృతి పదాలతో జత చేశాము. ఆశ్చర్యానికి ఈ ప్రకృతి పదానికి సరైనటువంటి వికృతి పదం అచ్చెరువు. రెండు వచ్చేసి రాత్రి అనే ప్రకృతి పదానికి సరైనటువంటి వికృతి పదం రాతిరి. మూడు రాజు అనే ప్రకృతి పదానికి సరైనటువంటి వికృతి పదం రేడు. ఈ ముఖము అనే ప్రకృతి పదానికి వికృతి పదం మొఖము. ఐదు వచ్చేసి
సుఖం అనే ఈ ప్రకృతి పదానికి సరైనటువంటి వికృతి పదం సుఖం అని మనం ఈ ప్రకృతి పదాలను సరైనటువంటి వికృతి పదాలతో జత చేశాం. ఇప్పుడు క్రింది వాక్యాలలో సమానార్థక పదాలని గుర్తించి రాయండి అని మనకు ఈ పాఠ్యాంశంలో ఇచ్చి ఉన్నారు. ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఒకే అర్థాన్ని వచ్చేటువంటి పదాలు సమానమైనటువంటి పదాలు ఉన్నాయి. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కింద కొన్ని వాక్యాలు రాస్తాను. ఆ వాక్యాలు సమానార్థమైన పదాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఏంటిగా మనం గుర్తించి తెలుసుకోవాలి. ఒకటో వాక్యం వచ్చేసి పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి. ఆ శైలము మీద చెట్లు ఉన్నాయి. ఆ గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇక్కడ 3 వాక్యాలు ఉన్నాయి. ప్రతి వాక్యంలో ఒక సమానార్థక పదం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఏమిటి ఆ 3 పదాలు? ఒక వాక్యంలో పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి అని, రెండో వాక్యంలో ఆ శైలము మీద చెట్లు ఉన్నాయి, మూడో వాక్యంలో ఆ గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇక్కడ పర్వతాలు అనేది ఒక రకమైన పదం. తర్వాత రెండవ వాక్యంలో శైలము అనేది దీనికి సమానమైనటువంటి పదం శైలము. ఇక మూడవ వాక్యంలో ఆ గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి అనే పదంలో గిరులు అనేది కూడా ఇది ఈ పర్వతాలు అనే పదానికి సమానమైనటువంటి పదం. ఒకటి ఈ 3 వాక్యాలు ఉన్నటువంటి సమానార్థక పదాలు ఏమిటి అంటే పర్వతాలు, శైలము, గిరులు. ఈ 3 పదాలు కూడా ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు. ఈ పర్వతాలు, శైలము, గిరులు అనేటివి 3 కూడా ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలు అని మనం ఆ 3 వాక్యాల పదాలని వేరుగా గుర్తించి రాశాము. ఇక రెండవ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు. అందుకే ఆ భూపాలుని అందరూ నరేంద్రుడు అని పిలుస్తారు. ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు, అందుకే ఆ భూపాలుని అందరూ నరేంద్రుడు అని పిలుస్తారు. ఈ వాక్యంలో సమానమైనటువంటి పదాలను మనం చూసినట్లయితే ఈ వాక్యంలో రాజు, ఆ రాజుకు సంబంధించినటువంటి ఈ వాక్యంలో ఉన్న పదం భూపాలుడు. ఈ వాక్యంలో ఉన్నటువంటి పదం వచ్చేసి భూపాలుడు అని ఈ 2 పదాలను మనం వేరుగా గుర్తించి రాస్తున్నాం. ఒకటి రాజు, 2 భూపాలుడు. రాజు అంటే ఆ రాజ్యానికి అధిపతి అయినటువంటి వాడు. ఆ భూపాలుడు ఆ యొక్క భూప్రాంతం అంతటి కూడా
పాలించేటివాడని మనం ఈ వాక్యాలైనటువంటి రెండు సమానమైనటువంటి పదాలను గుర్తించి రాశాం. ఇక మూడవ వాక్యాన్ని పరిశీలించినట్లయితే రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు. ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది. ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే మనకు రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు. రాజు దేంతో యుద్ధం చేస్తాడు? కరవాలంతో యుద్ధం చేస్తాడు. ఈ కరవాలం అనే పదానికి అర్థం సమానమైన అర్థం కత్తి. ఇక రెండవ వాక్యంలో ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది. ఆ యొక్క ఖడ్గం అన్న కత్తి అన్న ఒకే పదం. ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సమానటువంటి కత్తికి సమానటువంటి పదం ఖడ్గం అని మనం ఈ వాక్యాల్లో ఉన్నటువంటి సమానమైనటువంటి పదాలను గుర్తించి వేరుగా రాయగలిగాం. పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి, ఆ శైలం మీద చెట్లు ఉన్నాయి, ఆ గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి అని ఈ వాక్యంలో సమానమైనటువంటి పదాలను పర్వతాలు, శైలము, గిరుడు అని గుర్తించి రాసుకోగలిగాం. రెండవ వాక్యంలో ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు, అందుకే ఆ భూపాలుని అందరూ నరేంద్రుడు అని పిలుస్తారని ఈ రెండు వాక్యాల్లో సరైనటువంటి పదాలు రాజు, భూపాలుడు అని గుర్తించి రాశారు. ఇక మూడవ వాక్యంలో రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు, ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది అని మనం తెలుసుకున్నాం. అయితే ఈ కరవాలం అనే పదానికి సరైనటువంటి పదం సమానమైనటువంటి పదం కత్తి అని, ఆ ఖడ్గం అనే పదానికి కూడా సరైనటువంటి పదం ఖడ్గం అని మనం ఈ యొక్క సమానార్థక పదాల ద్వారా తెలుసుకోగలిగాం. ఇక మూడవ విషయానికి వస్తే క్రింది పదాలతో మీరు సొంతంగా కొన్ని వాక్య ప్రయోగాలు చేయాలి. యాభై 7 సెకండ్లు వచ్చిందిలమ్మ. క్రింది పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి. ప్రతి వాక్యాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి. ఉదాహరణకు వాళ్ళు మనకు ఇచ్చి ఉన్నారు. ఒకటి ఏకాగ్రత. ఈ ఏకాగ్రత అనే పదానికి మీరే సొంతంగా ఏదైనా ఒక వాక్యాన్ని తయారు చేయాలి. ఉదాహరణకు మనకు పాఠ్యాంశంలో ఇచ్చింది అంటే ఏ విషయం మీదైనా ఏకాగ్రత పెట్టినట్లయితే విజయం సాధిస్తారు. ఏ విషయం మీదైనా ఏకాగ్రత పెట్టినట్లయితే విజయం సాధిస్తారు. రెండవ వాక్యం వచ్చేసి ప్రశాంతత. రెండవ వాక్యం ప్రశాంతత అని ఇచ్చారు. నాకు ఇంట్లో కన్నా స్కూల్లో ఎక్కువగానే ప్రశాంతంగా ఉంటుందని మీరు ఒక సొంత వాక్యాన్ని రాయాలి. నాకు ఇంట్లో కన్నా బడిలోనే ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఇంట్లో కన్నా బడిలోనే ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది. 3 తిరుగు ముఖం. నేను బడి గంట కొట్టగానే
బడి వదలగానే ఇంటికి తిరుగుముఖం పట్టాను. నేను బడి వదలగానే ఇంటికి తిరుగుముఖం పట్టాను. శ్రేయస్సు మరొక పదం వచ్చేసి రాజు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాడు. సొంత వాక్యం వచ్చేసి రాజు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాడు. రాజు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాడు. ఇక 5వది కంట పడకుండా. ఈ కంట పడకుండా అనే పదానికి సొంత వాక్యం రాయాలి. దొంగలు ఎవరి కంట పడకుండా పారిపోతారు. దొంగలు ఎవరి కంట పడకుండా పారిపోతారు. ఈ సొంత వాక్యాలకి మీకు నచ్చిన రీతిలో కూడా మీరు సొంతంగా ఒక వాక్యాన్ని ఈ పదాలను ఆధారంగా చేసుకుని సొంతంగా కూడా సొంత వాక్యాన్ని రాయవచ్చు. అవి ఈ పాఠానికి సంబంధించినటువంటి మాయా కంబళి పాఠ్యానికి సంబంధించినటువంటి సొంత వాక్యాలు.